వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డియర్ పేరెంట్స్. ఈ వీడియోలో ఎటువంటి ఎడిటింగ్స్ గ్రాఫిక్స్ లేకుండా వీడియో చేయడం జరిగింది. వీడియో అందరికీ రీచ్ అవ్వకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ చూసిన వాళ్ళకి రీచ్ అవుతే చాలు. సో ఇక్కడ సిఎస్సి పని అయిపోయిందా, అసలు మాకు ఏ ఇంపాక్ట్ వల్ల జాబ్స్ వస్తాయా లేదా, ఐటీ జాబ్స్ $1 మిలియన్ క్వశ్చన్ అయింది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ అందరికీ. సో దీనికి ఆన్సర్ ఊరికే ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తే సరిపోదు. స్ట్రాటజికల్ డేటా బేస్ చేసుకుని చెప్తేనే కరెక్ట్గా అసలు ఇంపాక్ట్ ఎక్కడుంది, ఎవరికి రావచ్చు లేదు అనేది కూడా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రియాలిటీకి రావాలి ప్రతి ఒక్కరు. కమింగ్ టు పాయింట్, ఫస్ట్ వన్, అందరూ ఇంటర్మీడియట్ కాలేజ్లో స్టూడెంట్స్ అందరి జాయిన్ చేపిస్తున్న ప్రతి ఒక్క పేరెంట్ మినిమం 6 lakhs నుంచి 10 lakhs వరకు 2 years కలిపి ఫీ పే చేస్తున్నారు. ఒకే ఒక రీజన్, జేఈ కోచింగ్ ఇంటర్మీడియట్తో పాటు ఉంటుంది. ఇంకా 6th class నుంచే ఫౌండేషన్ క్లాస్లో కూడా జాయిన్ చేయించిన పేరెంట్స్ కూడా ఉన్నారు. స్టూడెంట్ నేర్చుకుంటూనే ఉన్నారు. కమింగ్ టు పాయింట్, మనకు ఐఐటి సీట్స్ 17,000 ప్లస్ ఉన్నాయి, ఎన్ఐటి సీట్స్ 24,000 ప్లస్ ఉన్నాయి, ఇంకా IIITs జిఎఫ్టీస్ అన్నీ కలుపుకుంటే 62,000 ప్లస్సే ఉన్నాయి. మరి ప్రతి ఒక్క స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ అసలు ప్రతి ఇయర్ కాంపిటీషన్ పెరుగుతుందనే విషయం తెలుసు కదా. మీకు ఈ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నారు, లాస్ట్ ఇయర్ ఎంతమంది స్టూడెంట్స్ రాశారనే విషయం ప్రతి ఒక్కరు వినుంటూ ఉంటారు. మనకు ప్రతి ఇయర్ కాంపిటీషన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ కౌంట్ ఇంక్రీజ్ అవుతూనే వచ్చింది, తగ్గడం మాత్రం ఎక్కడా జరగట్లేదు. సో ఇప్పుడు ఫ్యాక్ట్ విషయానికి వస్తే 1 lakh, మనకు 2024 విషయానికి వస్తే 14,75,000 స్టూడెంట్స్ కౌంట్ ఉంటే అందులో సీట్స్ ఉన్నవి 62,000 ఓవరాల్గా ఐఐటి ప్లస్ జేఈ మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా మీకు సీట్స్ వచ్చేవి. మరి ఈ కాంపిటీషన్ ఇప్పుడు 15 lakhs వచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా పెరగవచ్చు. నెక్స్ట్ ఇయర్ కూడా స్టూడెంట్ని జాయిన్ చేపిస్తారు ఇంత ఫీ అమౌంట్ పెట్టి. మరి మీకు తెలియకుండానే జాయిన్ చేపిస్తున్నారా? అందరికీ తెలుసు కదా. మరి ఇంతమంది కాంపిటీషన్ ఉన్నప్పుడు ఇన్నే సీట్స్ ఉన్నాయని తెలిసి కూడా జాయిన్ చేపిస్తున్నారంటే మా బాబు పాపకి సీట్ రావాలి, అలాగే స్టూడెంట్ యొక్క ఒపీనియన్ కూడా నేను కష్టపడి చదువుతాను, నాకు కన్ఫామ్గా ఐఐటి సీట్ రావాలి, నా డ్రీమ్ అనేలాగానే చదువుతున్నారు. అంతేకాని అరే 15 lakhs రాస్తున్నారు ఎగ్జామ్, అందులో ఒక 62,000లో లేదా 17,000లో మాకు ఎక్కడ సీట్ వస్తుందని కాలేజీలోనే జాయిన్ చేయించకుండా వదిలేస్తున్నారా? అలా వదిలేయగలుగుతారా? లేదు, స్టూడెంట్ అయినా సరే అలా చదవకుండా ఇంటర్మీడియట్లో అసలు ఐఐటి జేఈ కోచింగ్ తీసుకోకుండానే ఉండగలుగుతారా? ఈ క్వశ్చన్కి మీరు కామెంట్లో ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ వన్, మనకి ఇండియా లెవెల్లో టోటల్గా 2025లో ఐటీ జాబ్స్ అనేవి ఓవరాల్గా ఇండియా లెవెల్లో 1,58,000 ప్లస్ జాబ్స్ వచ్చాయి. అంటే 1,60,000 అప్రాక్స్గా తీసుకుందాం. మనకు ఇంటేక్ టోటల్గా ఇంజనీరింగ్ సీట్స్ ఇండియాలో ప్రైవేట్ గౌట్ కాలేజ్తో పాటు యూనివర్సిటీస్ కూడా చాలా ఉన్నాయి. అందులో ఉన్న సీట్స్ కౌంట్ చూసుకుంటే 15,98,000 ఉన్నాయి. ఇక్కడ 15,98,000 స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పాస్ అవుతే జాబ్స్ వచ్చినవి 1,60,000. ఇది మరి ఏ ఎఫెక్ట్ వల్లే జాబ్స్ పోయాయా అనుకునే వాళ్ళకి క్లారిఫికేషన్ ఏంటంటే, మనకు డిమాండ్ అండ్ సప్లై విషయంలో ఇంజనీరింగ్ సీట్స్ ప్రతి ఇయర్ పెరుగుతూనే వచ్చాయి, జాబ్స్ వాళ్లకు ఇవి మాత్రమే వస్తున్నాయి. అంటే ప్రతి ఇయర్ 10 to 12% మాత్రమే ఐటీ జాబ్స్ వస్తాయి, ఇంతకు మించి ఎక్కువ జాబ్స్ రావు. అంతకు మించి జాబ్స్ రావాలంటే ఇంకా కంపెనీస్ డబుల్కి డబుల్ అవ్వాలి, లేదా కంపెనీస్లలో ఇంకా ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్ళాలి. అది ఆన్ ఆఫ్ సడన్గా ఒకే రోజులో ఒకే ఇయర్లో జరగవు. సో ఐటీ జాబ్స్ 10 to 12% స్టూడెంట్స్కి మాత్రమే వస్తాయి. రియాలిటీ యాక్సెప్ట్ చేయండి, చేయాల్సిందే. చేయను అంటే ఇంకా మీ చేతిలో ఏ జాబ్ ఉండదు. బట్ ఇంకొక రియాలిటీ, మనకు ఎంసెట్ ఎగ్జామ్ అయితే అందరికీ తెలుసు కదా. ఇక్కడ దీని క్లారిఫికేషన్ కోసం తెలంగాణ స్టేట్కి సంబంధించి ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా 80,000 కన్వీనర్ అంటే కౌన్సిలింగ్లో సీట్స్ ఉంటే అందులో 60,000 సిఎస్సి ప్లస్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే ఉన్నాయి. ఏపీ ఎంసెట్ విషయానికి వస్తే 1,30,000 సీట్లలో 90,000 సీట్లు సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే ఉన్నాయి. సో ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచ్ అంటే సిఎస్సి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇలా అన్ని బ్రాంచెస్ తీసుకొని సీట్స్ పెంచేసుకుంటూ వెళ్తే 1,40,000 స్టూడెంట్ ఓన్లీ సిఎస్సి రిలేటెడ్ బ్రాంచెసే జాయిన్ అవుతున్నారు. మరి ఒక 2 తెలుగు స్టేట్లో ఎంసెట్ ద్వారానే 1,40,000 ఉంటే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, మేనేజ్మెంట్ సీట్స్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్ మీకు నోటికి వచ్చింది ఒకటి అనుకోండి, అందులో ఎన్ని సిఎస్సి సీట్స్ ఉన్నాయి మీరే కామెంట్లో చెప్పండి తెలుగు స్టేట్లలో. మరి ఇప్పుడు ఇంతమంది స్టూడెంట్ సిఎస్సి బ్రాంచ్ నుంచే వస్తే అసలు జాబ్స్ వచ్చేవే 1,50,000 అయితే, ఒక్క స్టేట్ తెలుగు స్టేట్లోనే 1,50,000 స్టూడెంట్స్ రెడీ అవుతే మరి అందరికీ ఐటీ జాబే రావాలంటే మన స్టేట్లోనే ఉన్న వాళ్ళకి ఐటీ జాబ్స్ ఇస్తే మరి మిగిలిన స్టేట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఎటు పోవాలి? ఇది ఎంసెట్ విషయానికి కంపారిజన్ చేస్తే మరి ఐఐటీలో చదివిన వాళ్ళకి జాబ్స్ ఎక్కడ పోవాలి, ఎన్ఐటీ వాళ్ళకి ఎక్కడ పోవాలి, టాప్ ఇన్స్టిట్యూషన్లో చదివిన వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలి? రావు కదా. సో ఫస్ట్ గ్రౌండ్ రియాలిటీ ఇప్పటికైతే అందరికీ అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ఇంపాక్ట్ ఉందా లేదా మనం మాట్లాడుకుందాం.
బిఫోర్ ఏఐ అయినా ఆఫ్టర్ ఏఐ అయినా 10-15-12% మాత్రమే జాబ్స్ వస్తాయి. ఈ జాబ్లో ఒక్క జాబు మీది అనుకొని మీరు ఉండగలగాలి. అంటే ఎలా అయితే ఇక్కడ 15 lakhs స్టూడెంట్స్ రాసినా మా బాబుకి ఒక ఐటీ జాబ్ కావాలి, ఐఐటి సీట్ కావాలి అంటే 17,000 స్టూడెంట్స్లలో ఒక్క సీటు తెచ్చుకునే వాళ్ళు నేను అవ్వాలి అనే మీ దగ్గర కూడా అంత గట్ ఫీల్తో చదవగలగాలి. అప్పుడు మీకు సీట్ వస్తుంది. అలాగే ఈ 10-12%లోనే మాకు ఒక ఐటీ జాబు నాకు ఉండాలి అనుకుంటే ఏఐ ఇంపాక్ట్ ఎవరిని చేస్తుందంటే కామన్ కోడింగ్ ఏదైతే ఉందో, అంటే ఒక క్యాల్కులేటర్ ఉంది, సపోజ్ క్యాల్కులేటర్ అయితే అందరూ యూజ్ చేసి ఉంటారు కదా. ఈ క్యాల్కులేటర్లో మీరు క్యాల్కులేషన్ చేస్తారు, సైంటిఫిక్ క్యాల్కులేషన్ కూడా చేస్తారు. దీనికి క్యాల్కులేటర్కి ఒక థియరిటికల్ ప్రాబ్లం ఇచ్చి చేయమంటే చేస్తుందా? మీరు దాన్ని టైప్ చేయలేరు, అది చేయలేదు. దీనికి ఏం చేస్తారు, గూగుల్లోనే స్కాన్ చేసి దానికి సొల్యూషన్ తీసుకుంటారు. ఒక థియరీ ప్రాబ్లంకి మీకు సొల్యూషన్ వస్తుంది. బట్ ఇందులో వాల్యూస్ చేంజ్ చేసినా, ఆ థియరీ ప్రాబ్లంలో టర్మ్స్ చేంజ్ చేసినా ఇదే గూగుల్లో స్కాన్ చేస్తే వస్తుందా? రాదు. దీనికి ఏం చేయాలి, స్టూడెంట్కి బేసిక్ ఉండాలి. ఈ బేసిక్ నుంచి అప్లికేషన్ ఎలా చేయాలని తెలియాలి, డెరివేషన్ ఎలా చేయాలి, ఇన్పుట్స్ ఏమిస్తే ఎలా మారుతుంది అనేది క్యాలిక్యులేషన్ చేయగలిగేలా ఉండాలి. సో ఇదేంటి, ఓన్లీ కాపీ పేస్ట్ మెథడ్. అంటే ఏవైతే కోడింగ్ ఇప్పుడు నార్మల్గా ఐటీ జాబ్స్లో కామన్ కోడింగ్ కల్చర్ అయితే ఉందో, డైలీ 9 to 5 వెళ్ళి డైలీ రొటీన్ వర్క్లో రొటీన్ కోడింగ్ చేసే వాళ్ళు ఉన్నారో వీళ్ళు ఇక్కడి వరకే సస్టైన్ అవుతారు. ఇదంతా ఏఐ ఫిల్ చేస్తుంది. ఇప్పుడు ఇంకా మీరు చేయాల్సింది ఉండదు. ఇక్కడ ఇది కాకుండా అవుట్ ఆఫ్ బౌండరీకి వచ్చి దీని బేసిక్ కన్ఫర్మ్గా ఏంటి, బేసిక్ నుంచి అసలు అప్లికేషన్ ఎలా చేయాలి, అప్లికేషన్ నుంచి డెరివేషన్ ఎలా చేయాలి, అవుట్పుట్ ఎలా తీసుకురావాలంటే కాంప్లెక్సిటీ ఎక్కువ ఉన్న కోడింగ్ అయినా సరే అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఆప్టిమైజ్ చేసుకుని, ఏఐ ఆప్టిమైజ్ చేసుకుని మీరు కోడింగ్ చేయగలిగిన వాళ్ళైనా సరే అప్పుడు మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. సో మరి ఫ్రెషర్ రిక్రూట్మెంట్ జరగదా అంటే జరుగుతుంది. బట్ స్కిల్స్ ఉన్న వాళ్ళకే జాబ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ స్కిల్స్ అనే వాళ్ళనే అందరూ చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటంటే ఏదో ఒక ఇన్స్టిట్యూషన్ వస్తుంది, మేము మీకు అన్ని లైవ్ ప్రాజెక్ట్స్ నేర్పిస్తామని చెప్పగానే ఇంకొక 50,000 1,00,000 తగిలేస్తారు, అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతారు. వాళ్ళు మళ్ళీ అదే కాపీ పేస్ట్ మెథడ్లో మీకు నేర్పిస్తారు, మీరు నేర్చుకుంటారు, వదిలేస్తారు. దానివల్ల ఏ యూజ్ ఉండదు. ఏఐ మిమ్మల్ని ఇంపాక్ట్ చేయొద్దు అంటే కనుక ఫస్ట్ వన్, మీకు టాప్ ఇన్స్టిట్యూషన్లో మీ సీటు రావాలి. ఎందుకు చెప్తున్నానంటే టాప్ ఇన్స్టిట్యూషన్కి మీరు వెళ్తే అక్కడ ఫ్యాకల్టీ నేర్పించేదైనా మీరు నేర్చుకునేదైనా స్ట్రాంగ్ స్కిల్స్ మీకు వస్తాయి. ఆ స్ట్రాంగ్ స్కిల్స్ మీకు బేసిక్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. కాబట్టి ఆటోమేటిక్గా మీరు దేన్నైనా ఆప్టిమైజ్ చేసుకోగలుగుతారు, మీరు దేని నుంచైనా సస్టైన్ అవ్వగలుగుతారు. కాబట్టి మీ స్కిల్స్ మిమ్మల్ని కాపాడుతుంది. లేదు మేము లోయర్ కాలేజ్కే మాకు ఒక సీట్ వచ్చింది కాబట్టి వెళ్తున్నామన్న వాళ్ళు మాత్రం ఏమీ చేయలేరు. ఇది ఫ్యాక్ట్. ఇప్పుడు ఒక తెలంగాణ స్టేట్కి సంబంధించి ఆదిలాబాద్ డిస్టిక్ మంచిర్యాలలో ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉంది. దాని పేరు ఐజా అనే కాలేజ్ ఉంది. ఆ కాలేజీలో కూడా ఇంజనీరింగ్ సీట్స్ ఉన్నాయి. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఒక టాప్ ఫ్యాకల్టీ ఉండరు, స్టూడెంట్ మాత్రం జాయిన్ అవుతారు. వీళ్ళకి ఒక డిగ్రీ వస్తుంది తప్ప ఏం ఉండదు. ఇలాంటి కాలేజీలే చాలా ఉన్నాయి. అలాంటి కాలేజీలో నేను జాయిన్ అవుతానంటే ఇక్కడ చాలామందికి ఫైనాన్షియల్ ఇష్యూనో, ర్యాంక్స్ రాకపోవడం, మార్క్స్ రాకపోవడం వచ్చి జాయిన్ అవుతున్నారు. ఎందుకు జాయిన్ అవుతున్నారు అంటే మాకు ఇంజనీరింగ్ చేయాలి కాబట్టి జాయిన్ అవుతున్నారు. సరే, మీరు ఇంజనీరింగ్ ఎలాగోలాగో ఒక సీట్ వచ్చింది, జాయిన్ అయ్యారు. మరి ఏం చేస్తున్నారమ్మా అంటే కనుక ప్రతి ఒక్కరు ఇక్కడ పేరెంట్ కూడా మీరు కరెక్ట్గా వినండి. మీరు ఎంత ఏదనుకున్నా కానీ 9 to 5 కాలేజ్ ఉంటే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి బస్ జర్నీ చేయడమో, లేకుంటే కాలేజ్ దగ్గర ఉంటే వాకబుల్ డిస్టెన్స్ వెళ్ళడమో, క్లాస్లో ఒక థియరిటికల్ క్లాస్ 1 hour 20 minutes 1 hour 10 minutes 1 hour వినడం, ఆ వినంతసేపు ఖాళీ ఉన్న టైంలో చిట్ చాట్ చేయడమో, లేకుంటే సోషల్ మీడియా యూజ్ చేయడమో, ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్టోర్ చేయడం, ఆ వచ్చిన రీల్స్ ఇంకొక 10 మందికి ఫార్వర్డ్ చేయడం, దానికి వాళ్ళు కామెంట్ చేశారా, రియాక్ట్ చేశారా, చేయలేదా, ఇది చూసుకోవడం. ఇలా ఇవన్నిటికీ టైం వేస్ట్ చేసే స్టూడెంట్కి 4th yearలో జాబ్ ఇవ్వమంటే ఎందుకు ఇస్తారు చెప్పండి? ఎందుకు ఇవ్వాలి చెప్పండి? మీరు 95 కాలేజీకి వెళ్తారు, సరే, మీరు ఏం నేర్చుకున్నారు? ఒక డిగ్రీ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటే అయిపోయిందా థియరిటికల్గా? మీరు ఇక్కడ ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఒక మినిమం 3 hours స్పెండ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి జాబ్ ఎందుకు ఇస్తారు చెప్పండి? ఏం నేర్చుకున్నారు ఇస్తారు? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ స్క్రోల్ చేయడం నేర్చుకున్నారనా, లేదంటే షేర్ చేసి దానికి రియాక్షన్స్ ఎవరు ఇచ్చారు లేదని కౌంట్ చేసుకున్నారో ఇవ్వమంటారా జాబు? ఎందుకు ఇస్తారు? సో ఇది మీరు ఆలోచించుకోండి పర్టికులర్గా. సో ఇది హ్యాష్ రియాలిటీ. ఇక్కడ వీడియో చూస్తున్న స్టూడెంట్ ఉంటే మీ గుండెల మీద చేసుకొని చెప్పండి, మీ పేరెంట్స్ మీకు ఫీజు కడుతుంటే ఎంతమంది ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి మీ టైం వేస్ట్ చేస్తున్నారు? రియల్గా చెప్పండి. టైం వేస్ట్ అనే పదం కూడా ఇంతకంటే ఇంకా వేరే పదం ఉండాలి అసలు చెప్పాలంటే. మిమ్మల్ని ఇక్కడ ఈ ట్రాప్లోకి మీరు వెళ్తున్నారు అంటే మీకు ఎందుకు జాబ్ వస్తుంది? దీన్ని అవుట్కమ్ జాబ్ లేకుండా ఉండడం అవుతుంది, అది ఏ ఉన్నా లేకపోయినా. బట్ ఇక్కడ మీకు సొల్యూషన్ ఒకే ఒకటి. మీరు ఫస్ట్ ఇయర్ కాలేజీలో జాయిన్ అవుతున్నారంటే మీరు మీ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నప్పుడు మాత్రమే మీరు 4th year వచ్చేసరికి మీ దగ్గర స్కిల్ సెట్ ఉంటుంది, ఆటోమేటిక్గా మీ చేతిలో జాబ్ ఉంటుంది.
నేను ఇదే ఇన్స్టాగ్రామ్ చూస్తాను, లేదంటే యూట్యూబ్లో వెబ్ సిరీస్ వస్తే లాస్ట్ వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ ఎప్పుడు కంప్లీట్ అయింది, సెకండ్ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది, లేదంటే సినిమా రివ్యూస్ ఏమొచ్చాయి, ఆ రివ్యూస్కి ఇంకా ఎంతమంది రియాక్ట్ అయ్యారు, లేదు కాలేజీలో జరిగే అన్ని చెత్త పనులకు చిట్చాట్ చేసుకుంటూ ఉండే వాళ్ళకు అది మాత్రమే మిగులుతుంది, జాబ్ మాత్రం ఉండదు. మీ దగ్గర ఎంత స్కిల్ ఒక రోజులో ఇంప్రూవ్ చేసుకున్నారనేది ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. అంతెందుకండి, రియల్గా అసలు స్టూడెంట్ చూస్తే బాధ అనిపిస్తుంది, కానీ ల్యాబ్ అయితే ఉంటుంది కదా కాలేజీలో ఒక సబ్జెక్ట్ సంబంధించి, మీరు ఎంత లేదన్నా 30 days ఒక సెమిస్టర్లో ల్యాబ్ తీసుకెళ్తారు. ప్రోగ్రామింగ్ సంబంధించి అయినా 60 to 90 days కూడా ఉంది ల్యాబ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఒక్క ప్రోగ్రామింగ్ కోడింగ్ కూడా ఓన్గా రాయలేని స్టూడెంట్ ఎగ్జామ్లో పాస్ అయిపోయి ఆ సెమిస్టర్ సంబంధించి ఆ సబ్జెక్ట్లో మంచి మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ థియరీ నేర్చుకొని రాయడం వల్ల వచ్చే యూజ్ ఏంటి? ఇక్కడ స్టూడెంట్దే కాదు, కాలేజ్ కూడా మిస్టేక్ ఉంది. మనకు అవుట్డేటెడ్ సిలబస్, ఈ సిలబస్ వల్ల థియరీ చెప్పడం, థియరీ చదవడం, థియరీ మార్క్స్ రాయడం, ఇంకా థియరీ అయిపోయింది. థియరీ అనేదే ఇంకా అవసరం లేని విషయం. థియరీ వల్ల మీకు వచ్చే యూజ్ ఏముండదు. ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే జాబ్స్ ఉంటాయి ఇకపై. అంటే కాంపిటీషన్ ఎలా పెరిగింది అంటే, ఇక్కడ ఏదైతే 15 lakhs స్టూడెంట్స్ నుంచి మీకు ఐఐటి సీట్స్ 17,000 ఉన్నాయో, ఇక్కడ 16 lakhs ఇంజనీరింగ్ స్టూడెంట్స్ నుంచి 1,50,000 స్టూడెంట్కి జాబ్స్ వచ్చేవి. 4 yearsలో టైం వేస్ట్ చేయకుండా, సోషల్ మీడియాను వాడుకోకుండా, వాటిని పక్కన పెట్టి పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనే విషయాలు పట్టించుకోకుండా, చిట్లా చేయకుండా, ఈరోజు వీకెండ్ వస్తే ఏం ప్లాన్ వేసుకొని ఎటు బయటికి వెళ్దామనే విషయాలు కాకుండా, నేను ఈరోజు కాలేజ్ అయిపోయింది, అక్కడ థియరీ క్లాస్ ఇన్నా 4 yearsలో ఫస్ట్ డే నుంచి ఒక బుక్ మెయింటైన్ చేసి, ఎంతమంది అసలు ఒక బుక్ పెట్టుకున్నారు చెప్పండి? గుండెల మీద చేసుకొని చెప్పండి. పేరెంట్ అయినా మా పాప బాబు కాలేజీలో అసలు ఏం చేస్తున్నారు చెక్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు చెప్పండి? వాళ్ళు అసలు ఒక రోజులో డైలీ రొటీన్ ఏం చేస్తున్నారు, మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ కాలేజ్ అయిపోయిన తర్వాత నైట్ వరకు ఏం చేస్తున్నారు అడిగితే, ఎగ్జామ్స్ ఉన్నాయి, మిడ్ ఎగ్జామ్స్ వచ్చాయి, ల్యాబ్ రికార్డ్స్ రాయాలి, ల్యాబ్ రాస్తున్నాం, బుక్స్ కావాలి, డబ్బులు కావాలి, మీరు పంపించండి. మీరు పంపిస్తారు, వాళ్ళు అడుగుతారు, వాళ్ళు రాస్తారు, ఎగ్జామ్. ఇవే రొటీన్. మరి నేర్చుకుంది ఎక్కడ? క్వశ్చన్ మార్క్. ఏం నేర్చుకున్నారు? క్వశ్చన్ మార్క్. అసలు మన దగ్గర ఏమీ లేకుండా మనం వెళ్ళి జాబ్స్ పోతున్నాయి అనడం ఎవరిది మిస్టేకు? ఆ ఏ రెడీ చేసి వందా? ఇప్పుడు ఏ అంటున్నాం కదా, ఒక విషయం మీకు ప్రతి ఇంట్లో హౌస్ హోల్డ్లలో యూజ్ అయ్యే ఆబ్జెక్ట్స్లలో మళ్ళీ పరికరాలలో విషయానికి వస్తే, మీ దగ్గర వాషింగ్ మిషన్ అయితే ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ యూజ్ చేస్తున్నారు కదా. వాషింగ్ మిషన్ లేనప్పుడు దోబి ఉన్నాడు. మరి మీరు దోబీ తీసేస్తే పాపం వాళ్ళకి దోబీనే పెట్టుకొని బట్టలు వాళ్ళతోనే క్లాస్ వాష్ చేయించుకుందామని వాషింగ్ మిషన్ మీ ఇంట్లో తెచ్చి పెట్టుకోకుండా ఉన్నారా? సో అలానే కంపెనీ వాడు కూడా అదే ఆలోచిస్తాడు. నాకు ఏఐ వచ్చినప్పుడు, ఏఐతో జాబ్స్ నాకు ఈజీగా అవుతున్నప్పుడు నేనెందుకు ఇంకా అదే కాపీ పేస్ట్ కోడ్ చేసే వాళ్ళు నేను పెట్టుకోవాలని ఆలోచిస్తాడు. మీరు ఇంట్లో విషయాల్లో ఎలా ఆలోచిస్తారో కంపెనీ విషయంలో వాడు కూడా అలానే ఆలోచిస్తాడు. అలాంటప్పుడు వానికి ఇంకా ఇక్కడేంటి, ఇది ప్రోడక్ట్, ఇది నార్మల్గా మనం డైలీ చేసే వర్క్, ప్రోడక్ట్ రెడీ చేశారు కాబట్టి ఈ ప్రోడక్ట్ని యూజ్ చేస్తున్నారు. ఇక్కడ అలాగే ఏఐ వచ్చినప్పుడు ఏఐని మీరు ఆప్టిమైజ్ చేసుకొని ఒక ప్రోడక్ట్ బిల్డ్ చేసే లెవెల్లో మీ కోడింగ్ ఉంటే మీకు జాబ్ పోదు. అదే కాపీ పేస్ట్ కోడ్ చేసే వాళ్ళకి మీకు జాబ్ రాదు. అర్థమైందా డిఫరెన్సు? సో మీకు ఫైనల్ కంక్లూజన్ ఇది మాత్రం క్లారిటీగా చూడండి. టాప్ ఇన్స్టిట్యూషన్లో చేరితే ఇన్స్టిట్యూషన్ అన్నా మీకు నేర్పిస్తుంది. టాప్ ఇన్స్టిట్యూషన్ అందరికీ రాదు కాబట్టి మీరు చేరిన ఇన్స్టిట్యూషన్లో మీ ఓన్గా అయినా నేర్చుకునేలాగా ఉండండి. అలా నేర్చుకుంటే మాత్రమే మీ స్కిల్స్ వస్తుంది. మీరు ఈ కాంపిటీషన్ ఎలాగో జాబ్ కాంపిటీషన్ కూడా అలానే, దాన్ని మర్చిపోతే మాత్రం ఏమీ చేయలేం. మీకు ఎవ్రీ ఇయర్ వచ్చే జాబ్స్ 10 to 12% మాత్రమే. ఏఐ వచ్చినా, ఏఐ కన్నా ఇంకొక ఏఐ ప్లస్, ఏఐ స్క్వేర్, ఏఐ క్యూబ్ వచ్చినా కూడా ఇవే జాబ్స్ వస్తాయి, ఇంతే జాబ్స్ ఉంటాయి, ఇంతకంటే పెరగవు. దీంట్లో మీకు ఒక జాబ్ ఉండాలంటే ఇక్కడ ఐఐటి సీట్ తెచ్చుకోవడానికి ఎంత కష్టపడ్డారో అలానే ఇక్కడ కూడా మీ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అంత కష్టపడి నేర్చుకోవాలి. అలా అని చెప్పి ఏవో ఇప్పుడు ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి మేము వచ్చామని చెప్పి సపోజ్ ఒక నెక్స్ట్ వేవ్ దాంట్లో వచ్చింది ఎన్ఐఐటి అని, ఇలాంటి వాటిల్లో మాత్రం చేరకండి, పప్పులో కాలేయకండి. మళ్ళీ వాటి వల్ల మీకు ఏమి యూజ్ ఉండదు. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఓన్గా మీ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకునే క్యాపబిలిటీ మీరు తెచ్చుకున్నప్పుడు మాత్రమే మీరు అడ్వాన్స్డ్ లెవెల్లో ఉంటారు. అప్పుడు మాత్రమే మీరు చేయగలుగుతారు. అంటే ఇంకా బీటెక్ వచ్చారు అంటే మీ ఓన్గా మీరు నేర్చుకునే సిచ్యువేషన్లో మీరు ఉండాలి. అలా ఉంటేనే మీరు ఇంకా న్యూగా ఏఐ కన్నా ఇంకా ఏ తాత వచ్చినా కూడా మీరు సస్టైన్ అవ్వగలుగుతారు. లేదు అంటే అవ్వలేరు. ఇది డార్క్ రియాలిటీ. దీన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.